స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది లాస్ట్ ఎపిసోడ్, ఒకటే ఎపిసోడ్, 8th ఎపిసోడ్. ఇది ఒకటే 2 గంటలు ఉంది ఎగ్జాక్ట్ గా. అదే టైటిల్ కార్డ్స్, ఎండ్ క్రెడిట్స్ అంతా తీసేస్తే 2 గంటలు. సరే ఈ లాస్ట్ ఎపిసోడ్ చూసాక నాకైతే సగం బాగుంది, ఇంకొంత సగం బొక్కలా ఉంది. ఈ 2 hours లో ఫస్ట్ గంట అస్సలు బాలేదు, ఫుల్ బోర్ కొట్టింది, నీరసంగా ఉంది. వాల్యూమ్ 2 లో అనిపించిన నీరసం ఈ వాల్యూమ్ 3 లో కూడా క్యారీ అయింది. కానీ మళ్ళీ లాస్ట్ గంట బాగుంది. ఇప్పుడు ఈ సిరీస్ ఇంత రాశారు కదా, మొత్తం 5 సీజన్స్ రాశారు. ఈ సీజన్ 1 496 స్క్రిప్ట్ పేపర్స్ రాశారు. సీజన్ 2 కూడా 496 పేపర్స్. సీజన్ 3 560 పేజెస్. సీజన్ 4 787 పేపర్స్. ఇక ఈ సీజన్ 4 688 పేపర్స్. అంటే మొత్తం వచ్చేసి 3027 పేజెస్ రాశారన్నమాట. సో ఇంత రాశారు కదా, అప్స్ అండ్ డౌన్ గురించి, మైండ్ ఫేర్ గురించి, వెక్నా గురించి డీటెయిల్ గా క్లియర్ గా రాయకూడదా అండి? నాకైతే బోల్డ్ అని క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ వల్ల సిరీస్ ని అసలు ఏ మాత్రం ఎంజాయ్ చేయలేకపోయా. ఈ స్ట్రేంజర్ థింగ్స్ చూస్తున్నంతసేపు ఎలా ఉంటదంటే ఫుల్ స్ట్రేంజ్ గా ఉంటది. అంటే ఇప్పుడు ఇది ఉంది, అది ఎలా, రీజన్ ఏంటి, అసలు ఎందుకు అలా, ఇలా ఎందుకు కాదు అని ఎలాంటివి అన్నమాట. నేను చెప్పేది మీకు అర్థమైందా? అర్థమై ఉంటది. అసలు నాకు ఇప్పటికీ అంతు చిక్కని విషయం ఏంటంటే వెక్నాకి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? వాళ్ళ ఓన్ ఫ్యామిలీని చంపడానికి. అతను చంపి తర్వాత ల్యాబ్కి వెళ్తాడు కదా, ల్యాబ్కి వెళ్ళాక చంపడు. సో ఆ పవర్స్ ఎలా వచ్చాయి? ఇది మనకు సీజన్ 4 లో చూపిస్తారు. ఇప్పుడు మనం టైం లైన్ చూద్దాం. వెక్నా చనిపోయేది మార్చ్ లో సీజన్ 4 లో 1986 లో కదా. విల్ మిస్ అయ్యేది 1983 లో నవంబర్ లో. కానీ అప్పటికి మైండ్ ఫ్లైయర్ ఆ వెక్నా ఆ అప్సెండ్ డౌన్ ఇలా క్రియేట్ అయింది. అసలు ఇంతకి వెక్నా విల్నే ఎందుకు టార్గెట్ చేశాడు? వేరే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయలేదు? అసలు ఇంతకి ఎలివెన్ బయోలాజికల్ ఫాదర్ ఎవడు? అసలు యాక్చువల్ గా వచ్చేసి ఈ సిరీస్ జానర్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, హర్రర్, మిస్టరీ, డ్రామా. సో అందుకే వాళ్ళు అనుకున్నారేమో మేము రాసిన ఏం తీసినా నడుస్తుంది, మూసుకొని చూడాల్సిందే. కానీ ఎందుకు, ఏంటి అనేది అడగకూడదు, క్వశ్చన్స్ మాత్రం అడగకూడదు. మీరు ఏమని అనుకోండి, కింద కామెంట్ సెక్షన్ లో వేసుకున్నా కూడా. నా ఫేవరెట్ సీజన్ వచ్చేసి సీజన్ 1. కొందరు వచ్చేసి సీజన్ 4 అరాచకం అంటారు. నేను ఆ సీజన్ 4 చూసినంతసేపు అరాచకం అయితే ఏమనిపించలేదు. సీజన్ 1 మంచి ఫీల్, నాస్టాలజికల్ ఫీల్ ఇస్తుంది. ఈ సీజన్ 5 కూడా వాల్యూమ్ 1 బాగుంటది. ఇక వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అన్ని డొల్లే. మెయిన్ గా స్టోరీ టెల్లింగ్ అండ్ నరేషన్ ఈ సీజన్ 5 లో అస్సలు బాలేదు. ఈ స్ట్రేంజర్ థింగ్స్ లో ట్రాన్సిషన్స్ మటుకు సూపర్ ఉంటాయి అన్ని సీజన్స్ లో, కానీ ఇందులో తప్ప. కానీ ట్రాన్సిషన్స్ లేవని బాలేదని చెప్పట్లేదు, ట్రాన్సిషన్స్ లేవు అంటున్నా అంతే. రైటింగ్ ఘోరంగా లాగారు, కానీ కొన్నింటికి అసలు ఆన్సర్స్ లేవు. ఎందుకు లేవు అంటే అదంతే. నాకేంటి, తీసిన వాళ్ళకి కూడా తెలియదు అనుకుంటా. ప్రొసీడింగ్స్ కి సరైన రీజన్ లేకపోతే అసలు ఏ మాత్రం ఎక్కదు సిరీస్. నాకైతే అది సిరీస్ అనే కాదు, ఏదైనా కూడా. ఓవరాల్ గా చెప్పాలంటే వాల్యూమ్ 1 బానే ఉంటది, వాల్యూమ్ 2 డొల్లా, వాల్యూమ్ 3 పర్లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ పర్లేదు, బానే చేశారు. బీజిఎం పర్లేదు, బానే ఉంది. మీ అందరికి తెలుసు యాజ్ యూజువల్ టెక్నికల్ గా సాలిడ్ అని. మొత్తానికి ఈ వాల్యూమ్ 3 నాకైతే పెద్దగా అనిపించలేదు. ఈ సీజన్ 5 ఓవరాల్ గా చెప్పుకోదగ్గ ఏం లేదు. లాగారు 4 సీజన్ వరకు బాగానే లాగారు, కానీ ఎండింగ్ దొబ్బింది. సో మరి సీజన్ 5 వాల్యూమ్ 3 వెబ్ సిరీస్ రివ్యూ గురించి. ఈ వాల్యూమ్ 3 లో వచ్చేసి కొన్ని చోట్ల లిప్ లాక్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది, పెద్దగా లేదు. కొన్ని చోట్ల ఉంటాయి అంతే. ఈ 5 సీజన్స్ లో మీ ఫేవరెట్ సీజన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి వాల్యూమ్ 3 వెబ్ సిరీస్ రివ్యూ గురించి, మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.